నాకు ఈ న్యూస్ కావాలి. ఢిల్లీ సీఎంగా ఆతిషి ప్రతిపాదించిన అరవింద్ కేజ్రీవాల్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆప్ ఎమ్మెల్యేలు, సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా, ఎల్జీ వీకే సక్సేనాను కలిసి రిజైన్ లెటర్. ఈ నెల 26, 27 తేదీలో అసెంబ్లీ స్పెషల్ సెషన్, అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. టీచర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆతిషి ఆమె పేరు. సో దూల, నోటి దూల, అంతే, ఇంకేం లేదు. కానీ యాక్చువల్ ఆమె పేరు ఆతిషి కాదు, ఆమె ఆయన పెట్టిన పేరు మర్లీనా. అంటే మార్క్సిస్ట్ ఐడియాలజీని ఇటు లెనిన్ ఐడియాలజీని రెండు కూటమి చేసి, అప్పుడు మనము ఇడియట్ సినిమాలనా, ఇడియటా అదేంది, లంచ్కొస్తావా మంచుకొస్తావా సినిమా ఏముంటుంది, అలా అసిన్ అని ఒక పేరు ఉంటుంది. అసిన్, ఆమె పేరు కూడా మంచిగా ఉంటుంది. అసిన్ అంటే పాపం లేని మనిషి అని అన్నట్టు. ఈడ మార్లీనా, ఈమె పేరు యాక్చువల్లీ ఈమె తండ్రి పెట్టిన పేరు మార్లీనా ఈమె మార్చుకొని అతిషి చేసుకున్నది. అయితే ఏకగ్రీవంగా ఎన్నుకున్నానన్న ముచ్చట ఏదైతుందో అంత సీన్ లేదా ఆడ. వీళ్ళు ఏమైందంటే మీటింగ్ అయింది. మీటింగ్ అయినాక ఫస్ట్ మనోడు వచ్చి దేశ చరిత్రల లల్లూ ప్రసాద్ కంటే ఏదైనా హీన చరిత్ర ఉన్నది, దుర్గతి ఉన్నది, దుష్ట చరిత్ర ఉన్నది అని అంటే మన గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్కి. ఎందుకంటే లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా జైల్లో పోయేటప్పుడు రిజైన్ చేసి తన భార్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జైల్లో కూర్చున్నాడు. మనోడు జైల్లో నుంచే పరిపాలన సాగించిండు. ఇవాళ భారత చరిత్రల పదవి పట్ల అత్యంత ఆశ ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే, ఆశాపరుడు ఎవడు అని అంటే గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్. అవునా కాదా? సెకండ్ పాయింట్ ఏంటంటే, తర్వాత ఏమన్నాడంటే నేను సునీతా కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట్లాడాడు. సునీతా కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి చేస్తానని అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మనం ఆప్ కార్యకర్తలు, ఆప్ లీడర్లు అందరూ సునీతా కేజ్రీవాల్ కాలు మొక్కుడు చూసినాం. అరే ఇదేంద్రా నాయన, ఆమ్ ఆద్మీ పార్టీ అని అంటే దాని మీనింగ్ ఏమున్నదిరా భయ్? గుంగురు సేట్ నాకు ఒక మాట చెప్పును. పోయి సునీతా కేజ్రీవాల్ కాళ్ళు మొక్కుతారు? అసలు చలో పెద్ద నేతలు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కాళ్ళు మొక్కిరు, ఫైన్. సునీతా కేజ్రీవాల్ ఎవరు? నువ్వన్నా పోరాటం చేసినావేమో, ఆమె అది కూడా చేయలే కదా. సెకండ్ పాయింట్ ఏందనంటే, ఇవాళ మీటింగ్లల్లో సునీతా కేజ్రీవాల్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చుడు అనేది మనీష్ సిసోడియాకు నచ్చలేదు. ఇది ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో మనీష్ సిసోడియానే ఆతిషి పేరు ప్రపోజ్ చేశాడు. తో ఏక్ బార్ జుగ్తా హై తో బార్ బార్ జుగ్నా పడతా హే అని అనే ఒక సామెత మనందరికీ తెలిసింది. ఒకసారి నువ్వు లొంగినావు అనుకో, ఇక లొంగ పెడితేనే ఉంటారు నేను. సో కేజ్రీవాల్ ఇక లొంగుడు షురూ చేసిండా అంటే కేజ్రీవాల్ వెన్నుపూస వీక్ అవుడు షురూ అయిందా? ఇవాళ నేను అడుగుతున్నా. బ్యూటిఫుల్ ముద్ద ఏందని అంటే, ఎవరు ఆలోచించని నరేటివ్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న డెసిషన్ కాదు దీన్ని మీరు ఎక్కువ ఆలోచించుర్రు. అందుకే నేను ఇప్పటిదాకా గైరా రాజ్య, డీప్ స్టేట్, అదృశ్యపు రాష్ట్రం ఎవరు అమెరికాలా అని చెప్పి మాట్లాడుతున్నా. కాంగ్రెస్కి భయం ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్కి దుష్మన్ ఎవరు? ప్రధాన దుష్మన్ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్. ఎవరికి ఇచ్చిర్రు? పోలీస్ స్టేషన్లో. ఇంకెవరికి ఇచ్చిర్రు? లెఫ్టినెంట్ గవర్నర్గా. దేని మీద ఇచ్చిర్రు? లిక్కర్ స్కామ్ మీద. మళ్ళీ ఢిల్లీలో కుస్తీ ఎవరితోని? ఆమ్ ఆద్మీ పార్టీతోని. కాంగ్రెస్కి దోస్తీ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీతోని. పంజాబ్లో ఏమన్నా వీళ్ళు కలిసి పోటీ చేసిర్రా? ఒక్కోళ్ళే పోటీ చేసిర్రు. ఢిల్లీలో కూడా కలిసి పోటీ చేసిర్రా? ఒక్కోళ్ళే పోటీ చేసిర్రు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి న్యాచురల్గా తెలుసు ఏందని అంటే, నేను ఒక్కొని పోతేనే అయితే కాంగ్రెస్ వాళ్ళతో ఏం కాదని. ఇది ఆ డీప్ స్టేట్కి కూడా తెలుసు. రాహుల్ గాంధీ అనేటోని మీద 100 రూపాయలు పెట్టినా నయా పైసకు ఇవాళ దేశంలో అమ్ముడు ఓడు. చారణ మందం దో కౌడిక నేత కూడా కాదు రాహుల్ గాంధీలో. ఎందుకంటే విదేశాలకు వచ్చి స్వదేశం నుండి తిట్టుడు ఎవరిని చూడలే మేము. ఇది దేశంలో నిరసన షురూ అవుతుంది అని చెప్పి ఇవాళ డీప్ స్టేట్ ఒక రాహుల్ గాంధీ మీదనే ఆలోచించది. అరవింద్ కేజ్రీవాల్ ఎకాఏకి గోవాల ఎలక్షన్లు అంత పైసలు ఎడికని వచ్చినాయి ఫ్రెండ్స్. గుజరాత్ ఎలక్షన్స్లో అంత పైసలు ఎడికని వచ్చినాయి. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ కదా, ఇమాందారీగా దుకాన్ కదా, నిజాయితీకి ప్రతిరూపం కదా అరవింద్ కేజ్రీవాల్. లొటపీస్ చెంపలు పెట్టుకొని నిగనిగ చెంపలు ఇప్పుడు ఎట్లా నిలబడ్డాడు అరవింద్ కేజ్రీవాల్? ఇంత పైసలు ఎడికని వచ్చినాయి? ఏ రాజ్యం వల్ల వచ్చినాయి? ఎవడు ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చినాయి? ఎవడు చేతులు కలుపుతూ వచ్చినాయి? ఈ మర్లీనా రేపు అరవింద్ కేజ్రీవాల్ని డామినేట్ చేస్తుందని తెలుసు కదా. సో అరవింద్ కేజ్రీవాల్ పాపులారిటీని కూడా తగ్గిపోతుందన్న దృష్టితో ఇలా అతిషి అత్యుత్సాహం ప్రదర్శించింది మనోడు జైల్లో ఉన్నప్పుడు.
ఈ అతుత్సాహము మనకేమైనా ఉపయోగపడుతుందా అని చెప్పి ఒక చిన్న పల్లీలు పడాలని అనేది దానం చేస్తుంది ఆ డీప్ స్టేట్. యునైటెడ్ స్టేట్స్ ఎయిడ్ ఫార్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బంగ్లాదేశ్కి ఎట్టయితే చేసిందో అది భారత్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో వాళ్ళందరికీ ఇట్లాంటి ఒక పారాసైట్లు కావాలా. ఆరోపణలే గిరీష్ అంటే బరోబ్బర్ ఆరోపణలే, బట్ వీళ్ళకి ఏడికేనే వస్తుంది ఇంత ఫండింగ్. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏడొచ్చింది అని అంటే ఫ్రెండ్స్, ఇదంతా కథనంలా ఈడిదాకా ఫైన్. అయితే ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది అన్నది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే 10 సంవత్సరాల అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనలో వీళ్ళు ఒక లీడర్ని నిలబెట్టలేకపోయారు. ఢిల్లీలో ఎవరైనా లీడర్ ఉన్నారు అని అంటే నేను సోషల్ మీడియాలో ఏదో ఒకటి ఎవరితో వింటున్నా, అది ఢిల్లీలో ఇలా అరవింద్ కేజ్రీవాల్కి అపోజిట్ ఎవరు ఉన్నారు అని అంటే ప్రధానమంత్రి మోదీ. తెలంగాణ కేసీఆర్కి ఎవరిని చూసి ఓటేయాలంటే మోదీ. స్టాలిన్ని ఓడగొట్టాలంటే ఎవరిని చూసేయాలి? మోదీ. సిద్ధరామయ్యను ఓడగొట్టాలంటే ఎవరిని ముఖం చూడాలి? మోదీ. అరే ఒక మనిషిని మీరు ఎంతవరకు అది చేస్తారు? ఆయనకు ఒక బలం మీరు గారా? బలవంతుడి అత్యంత బలహీనత ఆయన బలం. ఇది శ్రీకృష్ణుడు చెప్పిండు. బలవంతుడి అత్యంత ఆయన బలవంతుడి అత్యంత బలవంతుడి బలహీనం ఏందని అంటే అది బలం. ఎందుకంటే అది అందరికీ తెలుసు ఈయన బలం ఈడు ఉన్నదని. ఇలా భారతీయ జనతా పార్టీకి టోకర్లాడనే జరుగుతున్నాయి. ఢిల్లీలో 10 సంవత్సరాల పాటు నువ్వు ఒక్కసారన్నా ఒక నాయకుడినన్నా నిలబెట్టినావా? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు చీఫ్ మినిస్టర్ కావాలా? తెలంగాణకు చీఫ్ మినిస్టర్ కావాలన్నా? తమిళనాడుకు చీఫ్ మినిస్టర్ కావాలన్నా? కర్ణాటకకు చీఫ్ మినిస్టర్ కావాలన్నా? ఆయన అరే ఎంతగానం రా నాయన, ఆయననే చేసుకుంటావు వాళ్ళ మొత్తం జిందగీ అంతా. నుపూర్ శర్మ వీళ్ళు ఏమైనా చేయగలిగినరా? ఇవాళ అతిషి పక్కన నిలబడ్డది ఆమ్ ఆద్మీ పార్టీ. రాహుల్ గాంధీ ఎంత పెద్ద పాపాత్ముడైనా నయా పైసా పెడితే శామ్ పిత్రోదా అని అన్నాడు కదా, రాహుల్ గాంధీ ఈజ్ నో మోర్ ఏ పప్పు. ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు కాదు అంటే ఇంతకుముందు పప్పు అని ఒప్పుకున్నాడు కదా. ఆ పప్పు నాళ్ళు ఒప్పో తప్పో ఉప్పో కానీ చేసుకున్నారు కదా. నుపూర్ శర్మను మనం కాపాడుకున్నామా? ఒక ఫేస్ తయారు చేయగలిగినామా? తెలంగాణలో ఎవరున్నారు ఫేస్ చెప్పు? ఎవరున్నారు ఫేస్ చెప్పు? ఇప్పుడు ఏదైనా పేరు చెప్తే గీన ఉంటే మంచుకుంటుండే, గీన పోయినప్పటి నుంచి గిట్ల అయింది, గాయన ఉంటే మంచుకుంటుండే. కరెక్టే, కాదని అని అంటలేదు. బట్ ఆయన ఉన్నప్పుడు కూడా ఏం కట్టలు కట్టిర్రు? మళ్ళీ తెలంగాణలో ఎందుకు సీట్లు ఓడిపోయినరు? వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్నది పెద్ద ప్రశ్న. అది ఆలోచించాలా. మనకు కావాల్సింది నరేటివ్. కార్యకర్తలు ముంగట వడరా, వేరే కార్యకర్తలు లేరా మన పార్టీలో? 8+8 మందిని గెలిపించుకున్న కార్యకర్తలల్లా ఒక 8 మంది కార్యకర్తలకు మనం సీట్ ఇవ్వలేకపోతున్నాం. 8 మంది కార్యకర్తలను మనం తయారు చేయలేకపోతున్నాం. हम 4 हम रहेंगे 4 और हम मरेंगे 4 और फिर से आएंगे 4 ये 4 लाचार. ఇది వాస్తవం కదా నేను చెప్పింది? నుపూర్ శర్మకు మనం ఏమైనా చేసినామా? నువ్వు మాట్లాడొద్దు సర్ తన్సే జుదా స్లోగన్లు భారతీయ జనతా పార్టీ నోట్లో బట్టలు పెట్టేసింది పాపం. మళ్ళీ దీనికి అందరు ఎవరు రెస్పాన్సిబుల్? ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకోవద్దా రెస్పాన్సిబిలిటీ? ఆయన ఉంటే మంచుకుంటుంది, ఈయన ఉంటే మంచుకుంటుంది. అరే ఎవరు ఉంటే మంచుకుంటుంది అన్నది కాదాడ, ఫస్ట్ కార్యకర్త మంచుకున్నాడా? దీని మీద ముచ్చట ఎవరు మాట్లాడతలేరే? కార్యకర్తల కోసం మేము ఉంటామని చెప్పి ఎవడు మాట్లాడతలేడే? అన్ని పదవులు ఒక్కరికే కావాలా, అన్ని టికెట్లు వాళ్ళకే కావాలా, అన్ని టికెట్లు వీళ్ళే వంచాలా, కార్యకర్తలు ఏమో ఇవి మొయ్యాలా. మళ్ళీ ఒక్కటి మాట మాట్లాడితే గట్ల మాట్లాడిండు గిట్ల మాట్లాడిండు. మీరు చేసే లంగలుచా కథలన్నిటికీ మనం యాక్సెప్ట్ చేయాలా? ఎవడో కోనికిస్కా కొట్టని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టి టికెట్లు ఇస్తారు. ఆయనకి కొట్టినోడికి. సంఘ కార్యకర్తల మీద ఆర్ఎస్ఎస్ ఓడు టెర్రరిస్ట్ అన్నోడికి టికెట్ ఇస్తారు. మళ్ళీ కార్యకర్తలని గెలిపించుకోవాలి. గెలిపించుకున్నాక ఎవరు సపోర్ట్ చేస్తాడా ఫ్రెండ్స్? కార్యకర్తలకు సపోర్ట్ చేస్తాడా? సిద్ధాంత పరుణ్ణి సపోర్ట్ చేస్తాడా? లేదా విధ్వంసం సృష్టించి ఆ శక్తులకు సపోర్ట్ చేస్తాడా? ఎలక్షన్లు రాగానే ఎవడన్నా గట్టిగా అవుతున్నాడు క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీలు అంటే కూటమి తీసుకొస్తారు. ఆడికి కూటమి తీసుకొస్తారు. ఆ కూటమి పేరుతో ఈసారి కూటమి పోయింది. మళ్ళీ వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీలలో కూటమిలు రావు. ఢిల్లీలో మనం ఏమైనా ఆల్టర్నేటివ్ చూపించగలిగినామా? మమతా బెనర్జీ అరే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి కోర్టు మొత్తం అయినది పవర్ గుంజేస్తే ముఖ్యమంత్రి పదవికి నువ్వు పోవద్దు, ఆఫీస్ పోవద్దు, సంతకం చేయొద్దు, నువ్వు ముఖ్యమంత్రి కాదు అని చెప్పి కాకరి చుంచి చెప్తే నేను ప్రజలలో పోయి తెలుసుకుంటా, నేను ఏదో ఒకటి. ఇగో ఫ్రెండ్స్ 140 కోట్ల జనాభాలలో ప్రతి ఒక్కడు నీకు సమర్థించాడు. ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ కా ఢోంగ్ బంద్ కర్ దీజియే ఆప్. ఇది ఉండదు.
ఒక దగ్గర ఎక్కడైతే సమర్థించే దగ్గర విమర్శ ఖచ్చితంగా ఉంటుంది. ఓ 10 మంది ఉన్నారు అని అంటే వాళ్ళకు 5 మంది విమర్శించేటోళ్ళు ఉంటారు. లేకపోతే ఒక 4 మనకు సపోర్ట్ చేసినా, 3 మనకు న్యూట్రల్ ఉన్నా, ఇంకొక 3 మనల్ని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించేటోడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అని ఆలోచించుడు కాదు, ఉన్న 4 కరెక్ట్ ఉన్నారా, ఈ న్యూట్రల్ ఉన్న వాళ్ళని మనం గుంజుకుంటాం. ఆడ 7%, 70% మనకు వచ్చింది. ఆడ మనకు వచ్చిన రేషియో 38%, 31% ఇవ్వాలి. అది స్టేబుల్ ఉన్నదా, అది అఖండ ఉన్నదా, రేపు ఎలక్షన్లు అయితే మనకు సపోర్ట్ అవుతుందా? ఫస్ట్ దాని మీద ఆలోచించరు భారతీయ జనతా పార్టీ. నాయకత్వ లక్షణాలు నోని పెట్టుర్రి, లక్షలు పెట్టే నాయకుడు అయ్యేటోని కాదు ఆడ గెలిపించేది. కార్యకర్తలు పోయి ఒక మాట అడిగితే ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎంతమంది నాయకులు ఉన్నారండి తెలంగాణ భారతీయ జనతా పార్టీలో? మీరు నాకు చెప్పుర్రి. చెప్పిట ఏమైంది, మేము ఉన్నామని చెప్పనీకే. నాకు రోజుకు 100 ఫోన్లు వస్తాయి. మీ జిల్లా అధ్యక్షుడికి చెప్పిర్రా అంటే, లే ఏం చేస్తాడన్నా మా జిల్లా అధ్యక్షుడు. సరే మీ నాయకుడికి ఎవరికైనా చెప్పినావు? ఎవరున్నారన్నా మా నాయకుడు? ఎలక్షన్ టైంలో వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎవరు లేడు. నాగర్ కర్నూలు ఎవరైనా లీడర్ ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుర్రా? పెద్దపల్లిలో ఎవరైనా ఉన్నారా? నల్గొండకి ఎవరైనా ఉన్నారా? చెప్పురి. వాళ్ళే పదవులు కావాలా, నామినేటెడ్ పదవులు, వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు కావాలా, వాళ్ళకే రేపు ఎంపీ టికెట్లు కావాలా, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళే అది కావాలా, వాళ్ళకే మంత్రి పదవులు కావాలా, మళ్ళీ వాళ్ళే అధ్యక్షులు కావాలా, మళ్ళీ వాళ్ళే అది కావాలా. నేను ట్రెండ్ చెప్తున్నా. ఇది ఏడికైనా అవుతుంది. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ అనేటోడు మళ్ళీ రోడ్ ఎక్కిండి. ఇవాళ రోడ్ ఎక్కి నేను ప్రజలలో ఉన్న నా 3%, 30% ఓట్ షేర్ ఏదైతుందో నేను ఆ ఓట్ షేర్ని కాపాడుకోనికి ఉంటానన్నాడు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి అర్థమైంది, మైనారిటీలు వెనకటికి అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారు. అది ఇవాళ కాంగ్రెస్కి వచ్చేటట్టున్నది. అది అర్థమైంది అరవింద్ కేజ్రీవాల్కి. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసిండంటే, ఎవరైతే ఈ రోహింగ్యా మైనారిటీలు వచ్చి అక్కడ సెటిల్ అయినారు కదా, వాళ్లకు పునరావాస కేంద్రం కింద సెంటర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు రెగ్యులరైజ్ చేద్దామని చూసాడు. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు నెక్స్ట్ 2025లో ఏవైతే ఎలక్షన్స్ అవుతాయో ఆమ్ ఆద్మీ ఢిల్లీలో, అందులో భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా ఉండదు అని అంటే మీరు 100% ఇవ్వగలుగుతారా అష్యూరెన్స్? ప్రతిపక్ష హోదా మనం ఏడని బాంచినాం. ఇప్పుడు ఫార్మాసిటీ మీద లొల్లి, నువ్వు కేసీఆర్కి సపోర్ట్ చేయకు, నువ్వు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకు. నువ్వు 8,400 ఎకరాల భూమి నువ్వు ఆ రోజు ఫేజ్ 1లో తీసుకొచ్చినావు. నువ్వు ఒక అయ్య జాగిరాన్ని తీసుకొచ్చినావు. ఎకరం జాగా తీసుకొని 101 గుంట ఇస్తావా, 121 గజాలు ఇస్తావా రైతులకు తెలంగాణలో అని మాట్లాడలేవా? జియో నంబర్ 33 మీద పౌరుల పక్షాన నిలబడలేవా? జియో నంబర్ 46 మీద నువ్వు ఏం పోట్లాడినావు? రైతు రుణమాఫీ మీద నీ 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 స్టాండ్ ఏంది? కాళేశ్వరం ఫైల్ మీద మేము ప్రభుత్వం ఫామ్ చేస్తుంటే మేము జైళ్ళల్లో పెడుతుంటే జైళ్ళల్లో పెట్టడానికే ప్రభుత్వాలు కావు. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? పెట్టు, కోర్టులో ఫైల్ చేద్దాం, పిల్లేద్దాం. గ్రనేట్ కుంభకోణం ఏమైంది? దాని మీద ఇప్పటివరకు ఏం మాట్లాడడం? మనమే మాట్లాడతాం, మనమే చేస్తాం. వేర్ ఈజ్ ది అపోజిషన్ టుడే ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? అలా కార్యకర్త అడుగుతున్నాడు. అరే ఢిల్లీలో అంత పెద్ద వెస్ట్ బెంగాల్లో అంత పెద్ద హత్య జరిగితే ఆమె రోడ్ల మీదకి వచ్చి రేప్ చేసినోడికి మరణశిక్ష వేయాలని చెప్తున్నది అని అంటే, ఆ 20%, 30% ఏమైతే ఓట్ షేర్ ఉన్నదో మీరు గెలిపించుకున్నది ఒక కరెక్ట్ నాయకురాల్ని గెలిపించుకున్నారు. మీ పక్షాన నేను ఉన్నా, నేనే తిరిగి వస్తా, ఇదంతా ఢోంగు నాటకాలు చేస్తున్నారు, మళ్ళీ పర్మనెంట్ నేనే, రాజకీయాలలో నేనే, నా చుట్టే తిరుగుతాయి అని మెసేజ్ ఇస్తున్నది డయానాడ. నేను అదే తెలంగాణలో రెప్లికేట్ చేస్తున్నా. సింపుల్. భద్రాచలంలో ట్రస్టు లేదు ఇప్పటిదాకా. రామ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న మనము భద్రాచలంలో మన ప్రతిష్ఠ ఎందుకు పోగొట్టుకుంటున్నాం అని అడుగుతున్నా. దీనికి ఏమైనా సమాధానం ఉందా భారతీయ జనతా పార్టీ దగ్గర? మనం ఏమైనా పట్టించుకున్నామా? వరదలైనప్పుడు మనం ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినామా? ప్రజల పక్షాన, ప్రజల ఆశయాలకు ఆశాజ్యోతి అలా పోరాటంలా మనము ఏం ప్రోత్సహించినాం? ఇవాళ మనం ఏం పోగడ పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతాం? వాళ్ళ కనుసూపు మన మీద చల్లగా ఉన్నది కాబట్టి మనం 8+8 గెలిచినాం. దేశభక్తి వాళ్ళ దాంట్లో అనువనం ఉన్నది కాబట్టి కాషాయ కార్యకర్తలలా ఏదైతే ఏమైందిరా బాయ్, పెద్ద ఆయన ముఖం చూసి ఓటేద్దాం నడుస్తున్నది. పెద్ద ఆయనకు మీరు ఎంత శ్రమ, ఆయన ఎంత చూడాలా,
ఎంత అని చేయాలి? నాకు ప్రతి దాంట్లో ఆయనను విమర్శించాలంటే బాధేస్తుంది ఈ మధ్య. ఆయన ఎంత అని చూసుకుంటూ వస్తాడు మోడీ అనే ఆ వ్యక్తి పాపం. అరే క్యూఆర్ కోడ్లు పెట్టి టప్పా చెప్పుతారు దగ్గర టెంట్లు వేసి స్కాన్ చేయి, నువ్వు నీ మొబైల్కి స్కాన్ చేయి, నువ్వు కొట్టు, నువ్వు స్కాన్ చేయి, నువ్వు కొట్టు. ఒక్క టెంట్ అన్నా పెట్టిర్రా మనోళ్ళు? అసలు ఈ లింకు కరెక్టు, ఈ లింకు రాంగు, ఇది చెయ్యండి ఒక్క స్టేట్మెంట్ అన్నా చెప్పిర్రా? ఇప్పుడు ఆ పాపం ఆ మహానుభావుడు చెప్పనించికి షాతి నరేంద్రుడు ఆ వక్ఫు తీసేసినా ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది, దానివల్ల నష్టాలేంది, ప్రజలు ఎంత నష్టపోతున్నారు, ప్రజలకు ఎంత కష్టాలు వస్తున్నాయి, మనం ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? మోదీ గారు మాట్లాడతారు. ఇలా మోదీ గారు ఆలోచించాలా, అమిత్ షా గారు ఆలోచించాలా, అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, సమర్థవంతులు ఎంతమంది ఉన్నారు అనేది ఆలోచించాలా. అరే తెలంగాణలో ఇది జరిగింది, మోదీ గారిని ఇట్లా అన్నారు, సెంట్రల్ బీజేపీ చూసుకుంటుంది, ఆడికని సెంట్రల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడాలి, వీళ్ళు ఎవరు మాట్లాడరు. పదవులు తీసుకునేటప్పుడు మాత్రం రికమెండేషన్ లెటర్లు పెట్టుకుంటారు. గర్జించే గలానికి తాళాలేస్తాం మనం ఈడ. ఎప్పటికీ ఆ నలుగురు నాకు ఒక ఫోన్ వచ్చింది ఇలా పచ్చిగా చెప్తున్నా, అన్న భారతీయ జనతా పార్టీ రేవంత్ సర్కార్ మీద నోరెందుకు ఇప్పుతలేదు, కాషాయ కార్యకర్త అడిగితే నేను చెప్పలేకపోతున్నా. పాప పెద్ద ఆయన ఎంత చేసుకుంటూ వస్తాడు, ఆడికైనా చైనా, ఇడికైనా రోహింగ్యాలు, ఇడికైనా బంగ్లాదేశ్, ఇడికైనా పాకిస్తాన్, ఆడికైనా యూఎస్ఏ, ఇడికైనా యూక్రెయిన్, దేశంలో ప్రపంచంలో ఏది జరిగినాయి అలా భారతదేశం పెట్టి వాళ్ళు పొడవనిగా చూస్తున్నారు మనని. ప్రజలలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనంటే ఏంలే, ఒక్కొని తెలియకుండా ఒక్కొనికి మీటింగ్లు అయితే ఇంకొకరిని కోపం వస్తుంది, ఈడేం జరుగుతుందో నువ్వు పోయి చూసిరా అని అంటారు, గది అవుతుంది గిది అవుతుంది, గీ లొల్లిలనే నడుస్తున్నది మన పంచాయతీ తప్ప. కార్యకర్తకు పెద్ద పీట ఎప్పుడేస్తారు ఇలా నేను అడుగుతున్నా. తర్వాత మాట్లాడదాం పంచాయతీలంతా. సెకండ్ లైన్ అనేది ఏమన్నా భారతీయ జనతా పార్టీలో ఉంటుందా? ఇప్పటిదాకానైతే లేదు, ఉంటుందా? హమ్ చార్ యహీ భారతీయ జనతా పార్టీ కా గ్రహచార్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే, మేమేమన్నా తప్పు మాట్లాడితే మాకు జర ఉతికి షారేయండి. ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తుంది. ఏడా నా పోకడ తక్కువవుతుంది, నా కాషాయ కషి తక్కువవుతుంది, నా పొగరు తక్కువవుతుంది, నా గర్వం తక్కువవుతుంది, నా గర్జన తక్కువవుతుంది అని నా బాధలు మాట్లాడుతున్నాను నేను, బాధ్యతతో మాట్లాడుతున్నాను నేను. అన్నీ ఆ పెద్ద మనిషి చేయాలంటే ఎడికేం చేస్తాడు ఫ్రెండ్స్, ఎడికేం చేస్తాడు? ఇలా ఓట్లు పడ్డాయి చూడు, అవి కంప్లీట్గా సంఘ కార్యకర్తలు చేసిన కృషి. అది తెలంగాణలో బజరంగ్ దళ్ పోరలు చేసిన కృషి, విశ్వ హిందూ పరిషత్ పోరలు చేసిన కృషి, హిందూ వాహిని పోరలు చేసిన కృషి, అందరు ఏ సంస్థలో లేకపోయినా లోపల భారత్ని ప్రేమించే భారతీయుడు కృషి. అది భారతీయ జనతా పార్టీ వాళ్ళది కాదు, గెలిచిన నాయకులది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎన్నో కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్తా, సంఘ కార్యకర్తల ఆడ లిస్ట్లో ఉన్నదాడ ఇన్ని ఓట్లు వస్తాయంటే గంతే వచ్చినాయి, ఒక్క ఓటు ఎవడి మీద రాలే. పోకడ ముచ్చట్లు, మళ్ళీ ముంగట 2 కార్లు వెనుక 2 కార్లు, చాతుపులాంచి నడుచుడు. కార్యకర్తలతో లేకపోతే ఛాతీ చపాత అయిపోతుంది. ఫ్రెండ్స్, చాలా నాజూక్ సిచ్యువేషన్లు ఉన్నాం. స్టేట్ ఇష్యూస్ స్టేట్ల కౌంటర్ కావాలా, దానికి మోదీ అననే బ్రహ్మాస్త్రం, అది పశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా కాదు, పశుపతాస్త్రం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే వచ్చే శక్తి అది. ఆ పశుపశాస్త్రం కేవలం ఒక శక్తి, నువ్వు సంధానం చేయాల్సిన అవసరమే లేదు నీకు. అసుంటి ధనుర్ధరులు మన దగ్గర ఉన్నారా అని అన్నది అలా నా బాధ. ఇది ఇట్లా నచ్చినట్టయితే జర నలుగురికి షేర్ చేయరి. మేము గిట్ట తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉత్కారేయండి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇవాళ నా రిలీజన్ ఏదన్నా ఉన్నది అని అంటే అది హిందుత్వ అని గర్వంగా చెప్పుకుంటా. నీ జాతి ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే భారతీయత నా జాతి అని చెప్పి మాట్లాడతా. రిలీజన్ హిందుత్వ,
कैस्ट भारतीय, मैं भारत का और भारत देश मेरा। मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए। भारत माता की जय।